తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి పోరు బయట పోరు తట్టుకోలేక రేవంత్ బీజేపీపై నిందలు మోపుతున్నారని ఆగ్రహించారు. ఇచ్చిన హామీల అమలుపై రేవంత్ అఖిలపక్షం భేటీ పెట్టాలని అన్నారు. కాంగ్రెస్ హామీలపై ప్రజలు నిలదీయాలని లక్ష్మణ్ కోరారు. ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీట్ను కోల్పోయి ఇవాళ అవసాన దశకు చేరుకుంటా ఉన్నది. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ ఎక్కడుంటున్న వాళ్లకు ఇది కనువిప్పు కావాలి. పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు నీకు 5 నెలలకే ప్రజలు ఏ రకంగా మరి మీ ప్రభుత్వం పట్ల విసిగిపోయిన ప్రజలు 8 మందిని కాంగ్రెస్ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో, అదే రకంగా బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు ఈ 2 పార్టీలను డిఎంకే ప్రతినిధి బృందం కలిసి డీలిమిటేషన్ ప్రక్రియ విషయంలో ఈ దక్షిణాది రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన పార్టీలు ప్రజలతో తిరస్కరింపబడి తమిళనాడులో డిఎంకే నిండా మద్యం కుంభకోణంలో కూరుకుపోయి గత 10 సంవత్సరాలుగా వారు చేపడుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలన, తిరస్కారానికి గురవుతున్నటువంటి డిఎంకే ఒక పన్నాగం పన్ని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలో భాగంగా ఇటు రేవంత్